సూపర్ మ్యాన్ తెలుగు డబ్బింగ్ ఇట్స్ గుడ్, బాగుంది. అండ్ ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే చెడ్డవాళ్ళ నుంచి కాపాడతాడు మన సూపర్ మ్యాన్. సో ఎప్పుడు ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా జేమ్స్ గన్ వచ్చాడు, అంత ఫ్రెష్గా రీబూట్ చేసి ఫ్రెష్గా వస్తున్నారు కాబట్టి ఏంటి కొత్తగా ఉండేది అనేది ఇంకా మనం థియేటర్లో చూసి తెలుసుకుంటాం. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే, అంతే. అంతకు మించి ఇంకా అసలు ఎక్స్ట్రా వర్డ్ కూడా లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి అంతే, అవును కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పి ఎందుకంటే ఇప్పుడు దాకా అంటే ఇంత స్టార్టింగ్ చెప్పే కదా మన జేమ్స్ గన్ కొత్త గేమ్ తీసుకొచ్చాడని చెప్పేసి మొత్తం ఫ్రెష్గా రీబూట్ చేశారు కాబట్టి అంతా కూడా ఇప్పుడు దాకా మనం చూసిన సూపర్ మ్యాన్ ఫిల్మ్స్ అన్నీ కూడా సింగిల్గా అంటే ఇంకా తన ముందు ఎవడొచ్చినా కానీ బిస్కెట్ అయిపోయి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు అనే విధిగా మనకి చూపించారు అనమాట. అట్ ది సేమ్ టైం కొన్ని సంవత్సరాల క్రితం బ్యాట్ మ్యాన్ దగ్గర వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు ఇంక మనకి తనకంటే ఒక లోపం ఉంది అనేది మనకు కొంచెం రివీల్ చేశారు సూపర్ మ్యాన్కి. సో ఇప్పుడు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ ఓకే అంటానికి కూడా ఆ రీజన్ ఏంటి అంటే విలన్ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశాడు. తను ఆ విలన్ చేసే పనులు వాడు చేసే కొంచెం ఇన్వెన్షన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకా అది బాగా డిజైన్ చేస్తారు. ముఖ్యంగా ఈక్వాలిటీ మెయింటైన్ చేశారు అనమాట సూపర్ మ్యాన్కి విలన్కి. ఎంత రీతిలో అంటే స్ట్రెంత్ వైజ్ కావచ్చు, తెలివితేటల్లో కావచ్చు, ఎమోషనల్గా కూడా కావచ్చు. విలన్ సూపర్ మ్యాన్ని ఫుట్బాల్ ఆడేసుకుంటాడు మొదటి నుంచి సగం దాకా. విపరీతమైన ఫుట్బాల్ గేమ్ అనమాట, మామూలు కూడా కాదు. సో ప్రతి ఒక్కరికి ఈ ఒక్క పాయింట్ అనేది కొంచెం అంత కొత్తగా అనిపించింది. ఎందుకంటే అసలు సూపర్ మ్యాన్ క్యారెక్టర్ని విలన్తో పాటు సమానంగా మనం ఈ రోజు దాకా ఏ ఫిల్మ్స్ చూడలేదు. ఈ పాయింట్ కొంచెం మీకు కొత్తగా అనిపించింది అనమాట. సూపర్ మ్యాన్ మన బ్యాట్మెన్ తీసేయండి, అది అసలు నెక్స్ట్ లెవెల్ లీగ్, అది తీసేయండి, మామూలు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఈ ఒక్క పాయింట్ మాత్రం కొంచెం అంత కొత్తగా అనిపించింది అనమాట. అండ్ డ్రామా అనేది కొంచెం స్లో అండ్ స్టడీగా వెళ్తూ ఉండిద్ది. అంత గొప్పగా విపరీతంగా రాసేయాలి అని చెప్పను కానీ ఓకే అలా వెళ్తూ ఉంటుంది అనమాట. బట్ ఫైట్ సీక్వెన్స్లో మొదటి నుంచి ఎండ్ దాకా నాకు ఎక్కడ అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. సూపర్ మ్యాన్ మనం ఎప్పుడైనా చూసినాం, ఇంకా అదే అంతా ఉండిద్ది, కొత్తగా అంటే పెద్దగా అనిపించలేదు. ప్రీ క్లైమాక్స్ దగ్గర ఫైట్ సీక్వెన్స్ ఒక 2-3 షార్ట్స్ అనేవి కొంచెం ఇక్కడ బాగుంది అనిపించింది అంతే. రిపీట్స్ వేయాలి, మళ్ళీ చూడాలి, అంత సీన్ ఏం లేదు. అండ్ దానికి తోడు ఇంకొంచెం ఇంకా బాగుందా అంటే టెరిఫిక్ క్యారెక్టర్ కొంచెం బాగుంది అనిపించింది నాకు. సో అంతకుమించి ఇంకేం లేదు ఇంకా. సో అంతే, ఇంకా అదే కాపాడటం, అదే స్టఫ్, మంచి రాముడు మంచి బాలుడు, సో అట్లాగే అనమాట. సో ఇంకా అంతకు మించి లేదు. సో ఆ ఒక ఇంత చెప్పిన టాప్ లైన్ అనేది అందరికీ అదొక్కటి కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా ది రెస్ట్ అంతా ఎవ్రీథింగ్ క్యాజువల్ టైప్ అనమాట. సో అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. And this one goes for the absolutely a pure half bronze and half silver. Coming with the performances, everybody they were good in their roles. That's it. Background score it's good, బాగుంది. కొన్ని చోట్ల ఇనిపించింది, బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ, సీజీ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ డాగ్ ఉన్న అన్ని కూడా సీమ్లెస్గా ఫ్లోలో వెళ్ళిపోతాయి. ఎక్కడ ఇప్పుడు అరే డాగ్ని ఇది పెట్టే స్పెషల్గా షూట్ అట్లా ఏం లేదు, ప్రతిదీ కూడా సీమ్లెస్గా వెళ్ళిపోద్ది అనమాట. అది చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆ వర్క్ అంతా కూడా. సో మ్యాన్ అంతే, దాట్స్ రివ్యూ ఆన్ సూపర్ మ్యాన్. అండ్ దాట్స్ ఇట్. పోస్ట్ క్రెడిట్ సీన్ల కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్డ్ అండ్ I'll catch you on the next one.